రాజధాని భూసేకరణ ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే రెండోసారి భూసేకరణ అనగానే వెంటనే రైతుల గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టయింది. ఎందుకు అలాంటి పరిస్థితికి రైతులు ఎందుకు వెళ్ళారని మీరు అనుకుంటున్నారు? అంటే భూసేకరణ అనగానే ఎందుకు రైతులు భయపడుతున్నారు? మంచి ప్రశ్న వేశారు. ఇది భయపడే అంశమే. ఎందుకు భయపడే అంశం అంటే రాజధాని నిర్మాణం 5 సంవత్సరాల్లో పూర్తి కాదనేది చాలామందికి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు. 2014-19 కాలంలో భూసేకరణ జరిగింది. భూసేకరణ చివరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల కేసులు వేశారు. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు పట్టడంతో ఈ నదీ పరివాహక ప్రాంతంలో కట్టడానికి వీలు లేదు అని చెప్పి ట్రిబ్యునల్ ఆపేసింది. దాని నుంచి జడ్జిమెంట్ క్లియర్గా వచ్చేసరికి చివరి సంవత్సరం మాత్రమే మిగిలింది. చివరి సంవత్సరంలో పనితీరు చాలా వరకు చేసుకొచ్చారు. ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక తప్పుడు హామీ ఇచ్చాడు. అమరావతి నేను మార్చను, నేను ఇల్లు కట్టుకున్నాను, నా ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టాము, తెలుగుదేశమే మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుందనే ఒక ప్రచారం చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే రాజధాని ఎక్కడికి పోదు, జగన్మోహన్ రెడ్డి వేసిన చంద్రబాబు నాయుడు గారు చేయగలిగింది చేశాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా కొత్తగా చేస్తాడని. ఆ కొత్తగా చేయటానికి వాళ్ళు ఏం ఆశించారంటే ఎక్కువ గజాల భూమి వస్తుందని, తర్వాత వాళ్ళకి సంబంధించిన అసైన్డ్ రైతులందరికీ కూడా మిగిలిన రైతులతో పాటు సమాన ప్యాకేజ్ ఇస్తామని ఇట్లా రకరకాల వర్గాలని రకరకాలుగా ప్రలోభ పెట్టిన దాని మీద నమ్మినందువల్ల ఓట్లు వేశారు ఆయనకి. ఓట్లు వేసిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆయన మాట మీద నిలబడకుండా 3 రాజధానుల అంశం తీసుకొచ్చాడు. 3 రాజధానుల అంశం వస్తే తప్పు లేదు అసలు. అంటే ఆయన ఆలోచన అదని ఎన్నికల ముందు చెప్పుంటే ఫలితాలు వేరేగా ఉండేవి. కానీ ఆయన అట్లా చెప్పటం అనే దాని గురించి అపవాదులు వేయటం మొదలేశాడు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, రాజధాని ప్రాంతం కట్టడాలకు పనికిరాదని, ఈ ప్రాంతం అంతా శ్మశానంలాగా ఉంటుందని, ఎడారిలాగా ఉంటుందని, ఇటువంటివన్నీ అపవాదులు వేశారు. దాన్ని వ్యతిరేకించిన రైతులు యాజిటేషన్ చేస్తుంటే ఆ యాజిటేషన్ ఎద్దేవా చేయటం, అక్కడున్న మహిళల్ని కించపరుస్తూ మాట్లాడటం, కేసులు పెట్టడం, ఇది 5 సంవత్సరాలు కొనసాగింది. 1 సంవత్సరం కాదు, 4.5 సంవత్సరాలు పైగా యాజిటేషన్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు రకరకాల ప్రశ్నలు లేవనెత్తారు. రకరకాల ప్రశ్నల్లో ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని తప్ప ఇది ఒక రాజధానిగా ఉంటుందని గ్యారంటీ ఏంటి అని ప్రశ్న ఇచ్చారు. సో వీళ్ళు మళ్ళా మేము అధికారంకి వచ్చిన తర్వాత ప్రజల మనసుల్లో, ఈ ప్రాంత ప్రజల మనసుల్లోనూ రాష్ట్ర ప్రజల మనసుల్లో కూడా ఒక డౌట్ ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈసారి కానీ ఫలితం అనుకూలంగా రాకపోతే జగన్ వస్తే మళ్ళీ మారుస్తాడేమో. సో ఇటువంటి ప్రశ్నల వల్ల రైతులు ఆందోళన ఉన్నారు. సో దానికన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ రాజధాని ఇక్కడే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేపించారు. ఈ చట్టం భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాజధాని కోసం చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్కి, అదే అమరావతి కోసమే. సో భారతదేశంలోని అన్ని రాజకీయ పక్షాలు ఈ అమరావతి రాజధానికి ఉండటానికి ఒప్పుకున్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒప్పుకోలేదు. సో ఇవన్నీ ఏంటంటే ఇటువంటి పరిస్థితులన్నింటినీ అధిగమించుకుంటూ ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా అనుమాన బీజాలు నాటంలో మళ్ళీ మామూలుగా ఉన్నాడు. సో ఒకరోజు ఏమన్నాడు, చట్టం చేసే రోజున, కేంద్ర ప్రభుత్వంలో ఇది చట్టం అవ్వబోతున్న రోజున మావిగన్ అని మొదలుపెట్టాడు. మావిగన్ అంటే మచిలీపట్నం అంట, గుంటూరు అంట, విజయవాడ ఏదో చెబుతున్నాడు. అయితే ఆయన కుండబద్దలు కొట్టి ఒక విషయం క్లియర్గా చెప్పేశారు. నిన్నటిదాకా చెప్పలేదు. మొన్న ప్రెస్ మీట్లో ఆయన క్లియర్గా చెప్పేశారు. మావిగన్ అన్నారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్ మావిగన్ వర్సెస్ అమరావతి జరుగుతుంది అంటున్నారు. అది కూడా స్థిరమేం లేదు. ఎందుకు లేదని చెబుతున్నా, నమ్మటానికి వీలు లేదు.
ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని ఒప్పుకున్నాడు. ఉమ్, అధికార పక్షానికి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల మాట మర్చిపోయి వైజాగ్ అన్నాడు. వైజాగ్ అన్న తర్వాత వైజాగ్కి వెళ్ళలేకపోయాడు. సో మళ్ళా నేను అమరావతికి వ్యతిరేకం కాదన్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడేమని చెబుతున్నాడు, మావిగన్ వర్సెస్ అమరావతి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు, విజయవాడ అన్నాడు నిన్న. సో ఆయన నమ్మితే కష్టం, ఎందుకంటే ఆయన మాటల్లో ఒక స్థిరత్వం లేదు, అస్థిరత్వంగా ఉంటాడు. నిర్ణయాలు కూడా ఇలా మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి అతన్ని నమ్మితే మాత్రం ప్రజలు తప్పుదోవ పడినట్టే, నష్టపోతారు. అయితే రీసెంట్గా ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు రాజధానిని ఎస్పెషల్లీ మందడం ఏరియా వచ్చి అదంతా చూద్దామని వచ్చినప్పుడు ఎందుకు రైతులు అడ్డుకున్నారు? అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని రానివ్వచ్చు కదా. వెళ్ళనివ్వటానికి ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు ప్రతి నిమిషం విషయం చల్లుతూ ఉన్నారు. దానికి నార్మల్గా రైతులు కోపం వస్తుంది కదా. ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు, ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని లెక్కేయాలి మనం. సో 98% భూములు ఇచ్చిన రైతులకి నీది మావిగాను పెడతాను ఇది కాదంటే కోపం రాదా? ఎవరికైనా కోపం వస్తుంది కదా. మేము ఇచ్చి భూములు ఇచ్చి 5 ఏళ్ళు నరకం అనిపించాం, కేసులు పెట్టించుకున్నాం, ఇబ్బందులు పడ్డాం, మళ్ళీ వీళ్ళు వచ్చి తగుదనమ్మా అంటే మళ్ళీ మావిగాను అంటే తయారవుతున్నారు. అది కూడా ఎవరైతే భూములు ఇవ్వని వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారు అనేది వస్తే పర్వాలేదు, నాయకులు కలిసి వస్తే పర్వాలేదు. కానీ రౌడీ గ్యాంగ్ని వేసుకొని వస్తే ఎవరికో లీక్ అయింది, వాళ్ళందరూ ఆవేశంలో ఉన్నారు, ఎదురు తిరిగి వీళ్ళు రాళ్ళు వేసారు. వీళ్ళ బళ్ళులో ఆయుధాలు, కర్రలు, కట్టార్లు ఉన్నాయని చెబుతున్నారు. అది నేను చూడలేదు కానీ చెప్పుకుంటున్నారు. ఎవరి బళ్ళల్లో? వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎందుకంటే తర్వాత ఐడెంటిఫై చేశారు, వీళ్ళే ఓకే. తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన గ్యాంగ్లో అవినాష్ అనుచరులు వాళ్ళు ఉన్నారు. అవును. సో మరి అటువంటప్పుడు ఇలాంటి గూండాయిజం పనులు చేస్తానికి ఎవరు ఒప్పుకుంటారు? పైగా మాకు ఇప్పుడు ఏదో కొద్దిగా డెవలప్ అవుతుంది, తొందరగా మాకు పనులు జరుగుతున్నాయి, 52 వేల కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి, రోడ్డు వర్కులు జరుగుతున్నాయి, బిల్డింగ్ వర్కులు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఎవరో 2-3 కోసం ఎట్లా చేస్తారనే ఒక అభిప్రాయం ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్తున్నది ఏంటంటే, రాజధానిని కట్టడం విషయంలో, అంటే ఆ భూములు కట్టడం విషయంలో కానివ్వండి, లేకపోతే ప్లాటింగ్స్, ఈ విషయాలు వగైరా వీటన్నిటి విషయాల్లో కూడా అవినీతి జరుగుతోంది పెద్ద ఎత్తున అనేది వాళ్ళ ఆరోపణ. అవినీతి అనేది ఇప్పుడు ఉదాహరణకి ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ని డెకరేట్ చేయడానికి మీరు ఎంతైనా పెట్టవచ్చు. బేసిక్ స్ట్రక్చర్ నిర్మించడానికి ఒక రకమైన ఖర్చు ఉంటుంది. బట్ ఇంటీరియర్ డెవలప్ చేయడానికి, దానికి సంబంధించిన ఇతర డిజైన్స్, ఉదాహరణకి రాజధానిలో టవర్స్ కడుతున్నారు, 5 టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్కి ఎప్పుడు లేని టెక్నాలజీ వాడుతున్నారు. మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అది భవిష్యత్తులో భూకంపాలు కూడా తట్టుకుని నిలబడగలిగే స్ట్రక్చర్స్ డెవలప్ చేస్తున్నారు. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీరు ఇల్లు కట్టాలనుకున్నారు, ఇల్లు కట్టడానికి 1,50,000లో కట్టచ్చు, 10 కోట్లతో కూడా కట్టచ్చు. సో ఆ డిఫరెన్స్ అర్థం కావాలి. అల్ట్రా మోడర్న్ టెక్నాలజీతో వాడుతుంది. మీరు అవసరమైన డక్ట్స్ అవన్నీ డెవలప్ చేయటం, అండర్గ్రౌండ్ చేయటం కానీ, లేకపోతే బైక్ వైర్లు కనపడకుండా మొత్తం ఇన్బిల్డ్ కానీ చేయటం కానీ, అంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది. అది కాకుండా దానికి కొన్ని మోడల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కట్టింది కానీ, ఢిల్లీ అసెంబ్లీ కట్టింది కానీ, ఢిల్లీలో సెంట్రల్ విస్టా కట్టింది కానీ, ఇవన్నీ మనం ఒకసారి చూస్తే డెఫినెట్గా ఆన్ పార్ విత్ అదర్సే ఉంది, వాటికంటే తక్కువే ఉందని నారాయణ గారు మొన్న సంఖ్యలతో సహా ప్రకటించారు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయిస్తున్న, మీరు ఆరోపణ చేయడం వేరు, ఆరోపణలు వేరు, ఆ జరుగుతున్న వర్క్లో ఉన్న క్వాలిటీని ఇతర అంశాలను కూడా గమనించాలి.